తొమ్మిదవ వచనం మనం చదువుకుంటే, ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజం మందులో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపబడునని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ మరలా యేసు ప్రభుని ఏం చేస్తున్నారు అని అంటే, ఏమైనా సరే ఆయన చిక్కును పెట్టి ఆయనతోటి ఎలాగైనా సరే నేరము రుజువు చేయించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక ఊత చేయగల వాడిని తీసుకొచ్చి ఏమంటున్నారు అని అంటే, ఇదిగో విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు బాగలేని వాడిని తీసుకొచ్చారు? ఊచ చెయ్యంటే పక్షవాయుకులటువంటి వ్యక్తి, అనగా చెయ్యి పని చేయకూడదన్నమాట. అలాంటి వ్యక్తిని యేసు ప్రభు ముందుకు తీసుకొచ్చి పెట్టారండి. ప్రభువా వీడికి బాగలేదు, స్వస్థపరచు ప్రభువా, ఆ ఉద్దేశంతో తీసుకొని రాలే. తీసుకొచ్చి వాళ్ళు అంటున్నటువంటి మాట, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని యేసు ప్రభుని అడిగితే, యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. 11వ వచనం మనం చదువుకుందాం. అందుకైన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిశీలి వెలుపలికి పోయి ఆయనను ఎలాగో సంహరిద్దుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడించిరి. సో ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట, ఊచ చెయ్యగలవాడిని తీసుకొచ్చారు ముందు నిలబెట్టి విశ్రాంతి దినమున స్వస్థపరచవచ్చా అంటే, యేసు ప్రభు వారికి క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు అని అంటే, విశ్రాంతి దినమున మీ గొర్రె ఒకటి నీటిలో కానీ పడిపోయి లేదా ఏదైనా గుంటల్లో కానీ పడిపోయి అది పైకి రాలేని పక్షంలో ఉన్నప్పుడు దానిని నువ్వు కాపాడతావు కదా, చూస్తూ ఊరుకొని పోవు కదా. అలాంటప్పుడు గొర్రెకి నువ్వు అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనుషుడికి ఇంకెంత ప్రాధాన్యత ఉంటుంది? జంతువుల కన్నా దేవుని యొక్క దృష్టిలో మనుషులు చాలా విలువైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు కూడా సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తి సమాధులలో పండుకొని నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు అందులో ఉన్న సాతాను ప్రభువుకు దండం పెట్టి ఏమని చెప్పొద్దంటే, ఒక మాట సెలవిస్తే దూరముగా పందులున్నాయ్యా, ఆడికి వెళ్ళేసి నేను వాటిలో పడిపోతాను, నాకు ఆజ్ఞాపించయ్యా అన్నప్పుడు అలాగే వెళ్ళిపోమంటాడు. ఎప్పుడైతే వానిలో ఉన్న దయ్యము వదిలిపోయి పందుల్లో పడతా, పందులన్నీ ఊపిరాడక ఏం జరుగుతుందో అర్థం కాక అవన్నీ వెళ్ళి సముద్రంలో పడి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో యేసయ్య పంది కన్నా కూడా అక్కడ మనిషికి ఎక్కువ విలువిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క దృష్టిలో మనకుండేటువంటి విలువ, ఆయన మనకిచ్చేటువంటి ఘనత, ఆయన మనకిచ్చేటువంటి ప్రాధాన్యత ఈ లోకంలో మరి దేనికి కూడా ఇవ్వల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇందులో విచిత్రం ఏంటి అని అంటే, ఈ లోకంలో మన కొరకు ప్రభు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోకానికి తప్ప దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక్కడ యేసు ప్రభు చెప్పేటువంటి మాట, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. చనిపోతున్నటువంటి ఆపదలో ఉన్న గొర్రెని బ్రతికిస్తూ ఉన్నప్పుడు మనిషి కొరకు నేను ఇంకెంత సహాయం చేయాలి? నేను వచ్చింది అందుకోసము కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కోసం కదా ఈ లోకంలోనికి వచ్చింది. అలాంటి ఒక మనుషుడు నా ముందు పాడైపోతూ ఉంటే, నాశనమైపోతూ ఉంటే నేను ఎలాగో చూస్తూ ఊరుకోగలను? దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్యకు మన పట్ల ఓ గొప్ప ప్రాధాన్యత ఉంది, యేసయ్యకు మన పట్ల ఓ గొప్ప బాధ్యత ఉంది, గొప్ప ప్రేమ ఉంది. కానీ మనము మాత్రము యేసయ్య కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాం. ఇది మన దరిద్రత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీకన్నా కూడా ఎక్కువగా ప్రేమించే ఆ యేసయ్య కన్నా కూడా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, లోకంలో ఉన్న విషయాలను ప్రేమిస్తూ ఉన్నావు, లోకంలో ఉన్నటువంటి మర్యాదను ప్రేమిస్తూ ఉన్నావే కానీ నిన్ను నీకంటే ఎక్కువగా ప్రేమించే యేసయ్య విషయంలో మాత్రం నువ్వు ప్రేమను చూపలేకపోతున్నావన్న సంగతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకో.